పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందజేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మహారాజ్ డిమాండ్ చేశారు. అర్హతలను బట్టి ఉపాధి కల్పించాలని కోరారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మహారాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు చేసుకొని బతకడానికి భూమి, నివసించడానికి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే ఈ 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి వివిధ రూపాలలో విన్నవించినప్పటికీ స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షలను చేపట్టామని తెలిపారు. విశారదన్ మహారాజ్ సారథ్యంలో మహారాష్ట్రలోని 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగిందని, ఇవి వారం రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలలో జిల్లా కో కన్వీనర్స్ మహేశ్వరచారి, శంకరయ్య, ఎల్లయ్య, గిరి, జగన్, నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు వినోద్, రవి, మండల కన్వీనర్స్ సైదులు, పరమేష్, నగేష్, గోవర్ధన్, రవి, మహేష్, మండలాల నాయకులు ఈశ్వర్, మల్లికార్జున్, దేవేందర్, గిరి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రిలే నిరాహార దీక్షను ఎందుకు ప్రారంభించామంటే గత 15 రోజుల నుంచి కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓల ద్వారా రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. పేద ప్రజలందరికీ ఉచిత విద్య కావాలని, వైద్యం కావాలని, అర్హతను బట్టి పని చేసుకోవడానికి ఉపాధి కావాలని, తర్వాత భూమి కావాలని, ఇల్లు కావాలని ఒక 5 డిమాండ్లను, పేద ప్రజల యొక్క జీవితాలను మార్పు చెందించేటటువంటి ఈ 5 మౌలిక సూత్రాలను గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ముందు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి పేద ప్రజలందరికీ ఉచిత విద్యని అందించి ఆయా గ్రామాలలోనే అత్యాధునికమైనటువంటి స్కూల్స్ని కట్టించి పేద ప్రజల యొక్క జీవితాలను మార్చాలని, చదువు ద్వారానే మరి సమాజం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రామంలో అత్యాధునిక స్కూల్ కట్టియాలని, అదే గ్రామంలో అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని, అదే గ్రామంలో అర్హతను బట్టి పని చేసుకోవడానికి, పని కల్పించడానికి అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, అదే గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వమే మరి 200 గజాల స్థలంలో ఇల్లుని నిర్మించి ఇవ్వాలని, అదే గ్రామంలో ఉన్నటువంటి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పేద ప్రజలందరికీ కూడా సాగునీటి భూమిని పంచించి పేద ప్రజల యొక్క మౌలిక జీవితంలో వాళ్ళ యొక్క జీవిత స్థితిగతులను మార్చే ఈ 5 డిమాండ్లని గవర్నమెంట్కి ఇవ్వాలని మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 15 రోజుల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఇప్పటి వరకు అనేక రూపాల్లో గవర్నమెంట్ తెలియజేసినప్పటికీ గవర్నమెంట్ పట్టించుకొని ఎడల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ పేద ప్రజలందరికీ ఈ 5 డిమాండ్లు సాధించే వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 90% ప్రజలకు ఇప్పటి వరకు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి 5 డిమాండ్లని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే అందరికీ ఉచితమైనటువంటి విద్య, అది కేజీ టు పీజీ వరకు అందించాలని, కార్పొరేట్లో మాకు స్తోమత లేక చదివించుకోలేకపోతున్నాం, అది ప్రభుత్వం ద్వారా ఉచితంగా విద్యని అందించమని ప్రధానమైన డిమాండ్ని మరి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో డిమాండు అర్హులైనటువంటి వాళ్ళందరికీ వైద్యాన్ని కూడా ఉచితమైనటువంటి వైద్యం అది ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా ప్రభుత్వం ద్వారానే అందించమని మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువత అర్హత తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అందించమని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు కూడా ఎంతోమందికి ఇల్లు లేని పరిస్థితి కాబట్టి అర్హులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకి ఖచ్చితంగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంటిని కూడా ఈ ప్రభుత్వం నిర్మించమని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కనీసం అంటే సాగు
చేసుకోవడానికి ఇక్కడ భూమి లేదు. భూ పోరాటాలు ఎన్నో జరిగినాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములే మళ్ళీ భూమిని ఆధిపత్యంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భూమి లేని అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఎకరం సాగునీటి సౌకర్యం కలిగినటువంటి భూమిని ప్రభుత్వం ద్వారా అందించమని ప్రధానమైనటువంటి ఈ 5 డిమాండ్లని ముందు పెట్టడం జరిగింది. ఇవి నెరవేర్చని ఎడల ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున ఆమరణ నిరాదీక్ష కూడా మన జిల్లాలో ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.